హలో, నేను విశ్వేశ్వరరావు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించాడు. ఇమ్మిగ్రేషన్ చట్టంతో అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళకి పౌరసత్వం ఉండదు అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే అక్కడ ఉండేటువంటి రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఇప్పట్లో అది అమలయ్యేటువంటి పరిస్థితి ఉండదు అనేది ఒక అభిప్రాయం. ఇక అమెరికన్ ఇండియన్స్కి పండగ చేసుకునేటువంటి ఒక ప్రాజెక్ట్ని ట్రంప్ వైట్ హౌస్లో ప్రారంభించారు. అదేంటంటే స్టార్ గేట్ అనేటువంటి దాన్ని ప్రారంభించారు. ఏఐ ఆధారిత ఉద్యోగాల కోసం ఆయన అత్యంత పెద్ద ప్రాజెక్ట్ని ఆయన ప్రారంభించారు. $500 బిలియన్ పెట్టుబడులతోటి ఈ స్టార్ గేట్ని ఆయన లాంచ్ చేశారు, ప్రారంభించారు. దాని కారణంగా తొలి విడతలో $100 బిలియన్ పెట్టుబడి పెట్టి 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన ఏర్పాట్లు చేశారు. మరి ఈ 1,00,000 మందిలో అమెరికన్ ఇండియన్స్ ఉంటారా? మరి అందుకే పండుగ చేసుకుంటారంటే ఖచ్చితంగా అమెరికన్ ఇండియన్స్ ఉంటారు. ఎందుకంటే మేధో సంపత్తి అమెరికాకి అమెరికన్ ఇండియన్సే. అమెరికన్ ఇండియన్స్ అక్కడ స్టెమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సులు చేసి మేధో సంపత్తిని కలిగి ఉన్నారు. వాళ్ళ మేధస్సుతోటే అమెరికా నిలబడగలుగుతుంది. ఇప్పుడు ఏఐ ప్రపంచవ్యాప్తంగా కూడా మరో ప్రపంచాన్ని సృష్టించబోతుంది. అందుకే ఏఐలో గ్లోబల్ లీడర్గా ఉండాలి అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క లక్ష్యం. అందుకే 3 గ్లోబల్ టెక్ కంపెనీలని సంయుక్తంగా ఈ స్టార్ గేట్ అనేటువంటి వెంచర్ని ప్రారంభించారు. వాటిలో ఒకటి మనం తీసుకునే ఓపెన్ ఏఐ, 2 స్టార్ బ్యాంక్, ఇక మూడో కంపెనీ తీసుకుంటే కనుక ఒరాకిల్, ఓపెన్ ఏఐ, స్టార్ బ్యాంక్. ఈ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ దీన్ని స్టార్ గేట్ అని పేరు పెట్టారు. ఇది అట్టహాసంగా ప్రారంభమైంది. 1,00,000 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 1,00,000 ఉద్యోగాల్లో మేజర్ షేర్ అమెరికా ఇండియన్స్దే ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఎన్ఆర్ఐలకి పండబోతున్న ఉద్యోగాల పంట అని చెప్పొచ్చు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా. ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎక్కువ మంది అమెరికన్ ఇండియన్సే ఉన్నారు, ఎన్ఆర్ఐలే ఉన్నారు, మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆయన ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏదైతే అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఉందో అది రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి స్థాయిలో అమెరికన్ ఇండియన్స్కి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ట్రంప్ ప్రకటించినటువంటి ఈ స్టార్ గేట్ మీద ట్రంప్కి అత్యంత సన్నిహితంగా ట్రంప్ పరిపాలనలో సలహాదారుగా ఉన్నటువంటి ఎలన్ మస్క్, టెస్లా, XAI వీటికి ఆయన లీడర్, ఆయన CEO, ఓనరు ఎలన్ మస్క్ ఈ ప్రాజెక్ట్ మీద ఆయన వివాదాస్పదమైన కామెంట్లు చేశారు. ట్రంప్కి అవగాహన లేకుండా ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాడు అనేటువంటి యాంగిల్లో విమర్శలు చేశారు. ఇప్పుడు ఇవే ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు కూడా కాలేదు. మొదటి రోజే ఇమ్మిగ్రేషన్ బిల్లుని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నారు. వెరీ నెక్స్ట్ డే స్టార్ గేట్ అనేటువంటి గ్లోబల్ టెక్ లీడర్స్గా ఉన్నటువంటి 3 కంపెనీలతో జాయింట్ వెంచర్ వేయించి అనౌన్స్ చేసి ఒక రకంగా సంచలనం సృష్టించారు. కానీ ఆయన వెల్లడించినటువంటి ప్రాజెక్టు సక్సెస్ కాదు అనేది ఎలన్ మస్క్ చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఓపెన్ ఏఐలో కానీ లేదా స్టార్ బ్యాంకులో కానీ నిధులు ఆ స్థాయిలో లేవు, పెట్టుబడులు పెట్టలేవు అనేది ఆయన యొక్క ఆలోచన. అదే ఆయన చెప్పారన్నమాట. సో ఆయన ఏమంటారంటే ఓపెన్ ఏఐ అనేది వాళ్ళ వద్ద డబ్బులు లేవు, $500 మిలియన్ ఎక్కడ తీసుకొస్తారు, స్టార్ బ్యాంక్ వద్ద కేవలం $10 బిలియన్ మాత్రమే ఉన్నాయి, $10 మిలియన్ తక్కువే ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ విషయంలో తనకి పూర్తి సమాచారం ఉందని చెప్పి చెబుతున్నారు. ఇక 2015లో ఓపెన్ ఏఐ కంపెనీలు ప్రారంభించినప్పుడు
ఆ కంపెనీ వ్యవస్థాపకులు ఎలన్ మస్క్. అందుకే దాన్ని పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా తెలుసు. లాభాపేక్ష లేకుండా నిధులు అవసరమైనప్పుడల్లా ఈ ప్రాజెక్టుకి ఆయనే సమకూర్చారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 2018లో ఎలన్ మస్క్ ఓపెన్ ఏఐ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత ఇప్పుడు మస్క్ ఏం చేస్తారంటే ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్మన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి వైదొలిగిన తర్వాత. ఆయన చాట్‌జీపీటీ మేకర్ పైన దావా వేశారు. చాట్‌జీపీటీ మేకర్ లైసెన్సింగ్ ఒప్పందాలు, తర్వాత విశ్వాస నిరోధక చట్టాలను ఉల్లంఘించారని మస్క్ పోరాడుతున్నారు. ఓపెన్ ఏఐ సామ్ ఆల్ట్మన్ పైన వాయిద్యాలు కూడా వేశారు కోర్టులో, న్యాయస్థానాల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ గేమ్ ప్రాజెక్టులో ఓపెన్ ఏఐ కీలక భాగస్వామిగా ఉండడం అనేది ఆయనకు నచ్చట్లేదు. అందుకే ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి అనాలోచితమైనటువంటి నిర్ణయం ట్రంప్ది, ఓపెన్ ఏఐ అనేది పెట్టుబడులు పెట్టలేదు, అది ఒకప్పుడు తాను పెట్టినటువంటి కంపెనీ, దాని మొత్తం ఆర్థిక లావాదేవీలు కానీ అవన్నీ తెలుసు, అదే స్టార్ బ్యాంకు కూడా నిధులు లేవు అని చెప్పారు. ఒరాకిల్ గురించి ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఒరాకిల్, స్టార్ బ్యాంక్, ఓపెన్ ఏఐ ఈ మూడు గ్లోబల్ టెక్ కంపెనీలు, టాప్ గ్లోబల్ టెక్ కంపెనీలు. ఈ మూడు తోటి జాయింట్ వెంచర్ తోటి ట్రంప్ ఈ ఓపెన్ ఏఐ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. ఇది టెక్ దిగ్గజాల్లో కానీ లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కానీ ఒక ఆనందకరమైనటువంటి ప్రకటన. కానీ ఎలన్ మస్క్ మాత్రం దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఓపెన్ ఏఐ సంబంధించి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని పట్ల ఇతనికి అయిష్టత ఉంది, ప్లస్ అతని సామర్థ్యం మీద కూడా ఇతనికి అనుమానాలు ఉన్నాయి. 2015 నుంచి 18 వరకు ఓపెన్ ఏఐలో ఈయన కూడా ఉన్నారు, వ్యవస్థాపకులు ఒకరు కాబట్టి. అందుకే దాని సామర్థ్యాలు ఏంటి అనేది తెలుసు ఎలన్ మస్క్కి. కాబట్టి ట్రంప్ ప్రకటించినటువంటి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కాదు, సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు లేదు అని చెప్పి సలహాదారుగా ఉన్నటువంటి ఎలన్ మస్కే చెప్తున్నారు. ఒకవైపేమో రామస్వామి డోజ్ నుంచి తప్పుకున్నాడు. ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజే ఆయన ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ దాని నుంచి డోజ్ నుంచి తప్పుకున్నారు రామస్వామి. మరోవైపేమో ఎలన్ మస్క్ ట్రంప్ ప్రకటించినటువంటి ప్రాజెక్టు మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక వైపేమో ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రకటించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద విమర్శలు పాలవుతుంది. ఇలాంటి సందర్భంలో ట్రంప్ మరి పరిపాలన ముందుకు తీసుకెళ్ళగలరా? ప్రత్యేకించి ఆయన మస్క్ మీద ఆధారపడ్డారు. ఎలన్ మస్క్ ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతున్నారు. ట్రంప్ ఎంత వివాదాస్పదంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో అంతకంటే కూడా ఆయన వివాదాస్పదంలో సంచలనాత్మకంగా మారారు. నాజీలు, హిట్లర్ ఏ విధంగా అయితే వాళ్ళు అభివాదం చేస్తారో ఆ తరహాలో ఆయన స్టేజీ మీద ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా చేశారనేది వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అది మరొక ముందే ఇప్పుడు ట్రంప్ ప్రకటించినటువంటి స్టార్ గేట్ అనేటువంటి ఓపెన్ ఏఐ ప్రాజెక్ట్ మీద విమర్శలు కురిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలయ్యేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ అమలైనా కానీ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే మస్క్ మాత్రం అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్, అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నటువంటి క్రమంలో మరి అమెరికన్ ఇండియన్స్ ట్రంప్ ప్రకటించినటువంటి స్టార్ గేట్ ద్వారా పండుగ చేసుకోవాలా, ఎలన్ మస్క్ వ్యక్తం చేసినటువంటి అనుమానాల్ని నమ్మాలా, ఏది నిజం వాళ్ళిద్దరిలో అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.